ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ 75వ సంవత్సర గణతంత్ర శుభాకాంక్షలు. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషము. ఈ దినము రిపబ్లిక్ డే. దేశమంతటా అద్భుతంగా సైనికులతో కవాతు చేస్తూ రాష్ట్రపతి గారు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా గౌరవ వందనములు ఆయన స్వీకరిస్తుంటున్నాడు. ఆ మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి స్కూల్ కాలేజీలలోనూ, ఆయా రంగాలలో కూడా అనేకులు మన దేశ గౌరవాన్ని గురించి మరి మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా మన దేశ క్షేమం కొరకు అనేకులు పాటుపడుతూ పరిచయం చేస్తున్నారు. మంచిది. మన దేశంలో ఈ విధంగా మనము జీవిస్తున్నామంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం కూడా గర్వించబద్దులమై ఉన్నాం. మన దేశం అంటే మనకెంతో గౌరవం. అత్యున్నతమైన ఆశయాలు, ఉత్తమ లక్షణాలు, ఉత్తమ భావాలు కలిగిన వ్యక్తి ఏం కోరుకుంటాడంటే మన భారతదేశంలో ఎన్ని సంపన్నంగా ఉన్నాయి, అందువలన నేను ఈ భారతదేశమును ప్రేమిస్తున్నానని మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు ఈ దినం కూడా అవి స్మరణకు వస్తూ ఉన్నప్పుడు స్కూల్ కాలేజీలలో పిల్లలు ఎంతో సంతోషిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ఇంకను మనం ధ్యానించినప్పుడు అరిస్టాటిల్ నిర్వచనం ఏం చెప్పిందనగా, ఈయన గ్రీక్ శాస్త్రవేత్త, ఆయన అంటాడు, ఒక జాతి నాగరికతను అంచనా వేయాలంటే ఆ దేశం యొక్క జనాభా లెక్కలను బట్టి కాదు కానీ సంస్కృతి రూపమే దాన్ని నిర్ణయిస్తుంది. నాగరికత పదార్థానికి రూపాన్ని ఇచ్చేదే సంస్కృతి. మన దేశము సంస్కృతి కలిగినటువంటి ఒక గొప్ప రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవనీయులు. ఎక్కడికి వెళ్ళిన కానీ, ఏ ఊరికి వెళ్ళిన కానీ, ఏ పట్టణంలోని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బొమ్మను మనం చూస్తుంటాం, స్టాచ్యూను మనం చూస్తుంటాం. ఏ ఆఫీస్కి వెళ్ళిన కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పెద్ద పుస్తకం పట్టుకొని, శాసనాన్ని పట్టుకొని అందంగా చిరునవ్వుతో కనపడుతున్నట్లు ఆయన ఉంటాడు. చాలా గౌరవనీయులు. వారు ప్రపంచాన్ని వారు తిరిగారు, ఆయా దేశాలకు వెళ్ళారు. మేలైనటువంటి శాసనాన్ని వారు సేకరించి దాన్ని అంతటి క్రోడీకరించి మన దేశంలో చట్టాన్ని ఆమోదం చేశాడు. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన శ్రమపడ్డాడు. ఆయనతో కూడా కొందరు మహానుభావులు ఉన్నారు. వీరందరూ కలిసి మన భారతదేశ చట్టాన్ని రూపొందించారు. మనం ఎంతో ధన్యులం. అట్టి వారిని స్మరించుకున్నట్టు కూడా చాలా మంచిది. ఏదిట్లయినా కానీ ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి కావలసినటువంటి ఇంత ముందున్నటువంటి జనరేషన్కు, ఇప్పుడున్నటువంటి జనరేషన్కు, ఇక ముందు రాబోతున్నటువంటి జనరేషన్కు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ చట్టము, ఆ శాసనము చాలా పట్టుదిట్టమైనదిగా మనకు కనపడుతూ ఉంటుంది. దీన్ని మనము గౌరవించాల్సిందే. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజముగా ఒక మాజీ సైనికుడిగా నేను సెల్యూట్ చేస్తుంటున్నాను. చాలా సంతోషము. ఈ దినాన్ని మనము ధ్యానించుకుంటున్నప్పుడు మన దేశము ఒక అద్భుతమైనటువంటి కూడలి. సాంప్రదాయము, ఆచారాలు, విధవిధములటు పండుగలు, దీనిలో వస్త్రాధరణ, ఆహారము, సంస్కృతి, భాషలు అనేకములు ఉన్నాయి. మన భారతదేశాన్ని వీక్షించుటకు విదేశీయులు కూడా మన భారతదేశ వస్త్రాన్ని, ఆహారాన్ని, మన అలవాట్లను చాలా వాళ్ళు ప్రేమిస్తారు. మన భారతదేశంలో ఆచరించే పండుగలు 2. అందరూ, అన్ని కుల మత జాతుల వారు 2 పండుగలు తప్పకుండా ఆచరిస్తారు. ఒకటి స్వతంత్ర దినము, రెండవది గణతంత్ర దినోత్సవం. ఈ దినము మన గణతంత్ర దినోత్సవంలో ఉన్నాము. ఇది ఒక పెద్ద పండుగ మనందరికీ కూడా. మన భారతీయులు విదేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ 2 పండుగల కొరకు అందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకనగా భారతదేశ చట్టం చాలా గొప్పది. మనం దాన్ని ఆలోచన చేసినప్పుడు వారికి దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో నిజముగా దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఇచ్చిన ఆ జ్ఞానము మన దేశ చట్టాన్ని బాగోలు చేయటానికి వారు కష్టపడ్డారు. ఈ దేశము కూడా బాగా బాగుపడాలంటే
ఎవరి పని వారు చేసినప్పుడు దేశం చాలా బాగుపడుతుంది. దేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలంటే ఒక మంచి కవి రాసినటువంటి పద్యాలలో, గురజాడ అప్పారావు గారు రాసినటువంటి పద్యాలలో, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. అంటే దేశములో ఉన్న మనుషులు మట్టి కాదు, దేవుడు అనాది కాలంలో మట్టితోనే మానవుని చేశాడు. కానీ ఇది మట్టితోనే ఉండాలని చట్టము శాసించబడలేదు. కానీ ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం చేసుకున్నప్పుడు ఈ దేశము మంచి అనే పెద్ద వృక్షము లాంటిది. మంచి అనేటువంటి వృక్షము ఒక చిన్న విత్తనం వేసినప్పుడు అది పెద్ద వృక్షముగా మార్చబడుతుంది. అది పెద్ద వృక్షంగా మార్చబడినప్పుడు ఆ యొక్క ఆకుల నీడకు అనేక మంది మనుషులు అక్కడికి వస్తారు. చల్లగా ఉన్నప్పుడు ఆ చెట్ల మీద పక్షులు అనేకములు గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తాయి. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని ఆ చెట్టు కింద దాక్కుంటారు, ఆ నీడ ఉంటారు. అలాగనే మన దేశము చాలా ఒక గొప్ప వృక్షం లాంటిది. ఈ వృక్షము అనేటువంటి దేశము క్రింద మనం ఉన్నామంటే మనం ఎంతో ధన్యులమని చెప్పుకోవటంలో సందేహము లేనేలేదు. మనమందరం విద్యాభ్యాసంలో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. విద్యాభ్యాసంలో స్కూల్ కాలేజీలలో మనమందరం కూడా చదువుకున్న వారిమే. ఎవరో కొందరు ఆ చదువు లేని వారు ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం మన దేశంలో అందరూ విద్యావేత్తలు ఉన్నారు. మన సంస్కృతి చాలా పెద్దది. మనము అక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అంటే భారతదేశం అనేది ఒక తల్లి అయితే మనమందరం కూడా ఒక అన్నదమ్ములము, అక్క చెల్లెలము అని అర్థం. అంటే భారతదేశము తల్లి బిడ్డలము మనం అని అర్థం. భారతదేశము తల్లి బిడ్డలమైనప్పుడు ఒక కుటుంబంలో ఒక 4-5 పిల్లలు ఉన్నప్పుడు అందరి పిల్లల అలవాటు ఒకటి ఉండదు. అది వాస్తవం. తల్లిదండ్రులుగా ఉన్న మీకు బాగా తెలుసు, మనకు బాగా తెలుసు. వారి వస్త్రాధరణ, ఒక్కొక్కరికి ఒక వస్త్రం ఇష్టం ఉంటుంది, మరొకరికి ఇంకొక ఆహారం మీద ఇష్టం ఉంటుంది, మరొకరికి ఇంకొక అలవాట్లు ఉంటాయి, మరొకరికి మతం మీద కూడా, దేవుని మీద కూడా. ఒక్కొక్కరు ఒక దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. ఏదిట్లైనా కానీ మొత్తానికి వీరందరూ కూడా, ఈ 4 పిల్లలు లేక 5 పిల్లలు, వీరందరూ కూడా ఆ తల్లికి బిడ్డలే. ఆ తల్లి నిజమైన తల్లి నా పిల్లలే కదా. ఆ కుమారునికి ఈ వస్త్రం అంటే ఇష్టము, ఈ కుమారునికి పలానా ఆహారం అంటే ఇష్టము. ఏదిట్లయినా వీరందరూ కూడా నా పిల్లలే అని భావిస్తుంది ఆ నిజమైనటువంటి తల్లి. భారతదేశంలో ఉన్న మనం అందరము ఏ కులము, ఏ మతము, ఏ జాతి ఏదైనా కానీ అందరము మనుషులమే అని మర్చిపోకూడదు. మనం మానవులమని మర్చిపోకూడదు. ఇది మానవ జాతి అని మర్చిపోకూడదు. వారి అలవాట్లు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా ఒక తల్లి బిడ్డలమని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ఈ భారతదేశము బాగుపడుతుంది. భారతదేశము ఇంకా ఎక్కువ మెరుగుపరచబడాలంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది అని సంతోషించక ఇంకా దాన్ని పెంపొందించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొలది మన యొక్క ఆలోచన విధానం కూడా చాలా బ్రాడ్గా పెరగాలని మేము ఆశిస్తూ ఉంటున్నాం. మన ఆలోచన విధానం ఎప్పుడైతే బాగా ఉంటుందో దేశంలో కలతలు ఉండవు, మత స్వేచ్ఛ ఉంటుంది, విరుద్ధం ఉండదు, మత చిచ్చులు అసలు ఉండవు. ఎప్పుడు ఇవన్నీ వస్తాయనగా ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో, ఎప్పుడైతే పదవి వ్యామోహం ఉంటుందో, ఎప్పుడైతే దేశంలో లంచగొండితనం ఉంటుందో, ఎప్పుడైతే మనిషి తన స్వార్థాన్ని తన్ను తాను ముందుకు తెచ్చుకోవాలని అనుకుంటాడో అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అందుకే జ్ఞానం గల వారు అంటుంటారు, ఎవరి పని వారు చేస్తే ఎవరికి సమస్య రాదు. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట కూడా అదే. ఉదాహరణకు పోలీసు వారి పని పోలీసు వారు చేస్తే చాలా బాగుంటుంది, నాయకులు అనుబడిన వారు పని వారు చేస్తే పని వారి బాగుంటుంది, అధికారులు చేసే పని అధికారులు చేస్తే బాగుంటుంది, ఒక కార్మికుడు చేసే పని కార్మికుడు చేస్తే బాగుంటుంది. కానీ వీరిలో వాళ్ళు చేసిన వారిలో వీరు చేసిన అక్కడ చిచ్చులు పడతాయి.
కారు చిచ్చుకు అగ్గి పెడితే ఫైర్ స్టేషన్ వారు వెళ్ళి దాన్ని ఆర్పుతారు పిల్లారా. కానీ మత చిచ్చులు, మనసులో ఉన్నటువంటి చిచ్చులు పడితే దీన్ని ఆర్పడానికి ఏ అగ్నిమాపక సాధనాలు పనిచేయవు. అందువలన చట్టము మనకున్నప్పుడు చట్టాన్ని మన చేతిలో వేసుకొని మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు అదేమవుతుందో తెలుసా? ఇతర మనిషికి, నీ తోటి వారికి, నీ ప్రక్కలో ఉన్న వారికి ఇది ఆటంకంగా మార్చబడుతుంది. అందువలన నా ప్రక్కన ఉన్నవాడు నా సహోదరుడు, నా ప్రక్కన ఉన్నవారు నా సహోదరి అని నువ్వు భావించినట్లయితే ఈ భారతదేశము ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. ఈ భారతదేశ చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాస్తే ఈ ప్రపంచ శాసనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు రాశారు. వర్తమాన భూత భవిష్యత్ కాలం గురించి ఆయన రాశాడు. ఏ దినము ఏం జరగాలనో ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే నీకు ఏదైనా దెబ్బ తగిలిందంటే ఎంతో తొందరగా వైద్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు చికిత్స చేసుకోవటానికి త్వరపడుతూ ఉంటావు. అలాగనే ఎవరిని కూడా నువ్వు గాయపరచడానికి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు, మనకు హక్కు లేదు. వారి స్వతంత్రులుగా ఉన్నారు కదా, వారు సమాజానికి విరుద్ధంగా పనిచేయకుండా వారు సమాజానికి మేలుగా ఉన్నట్లయితే ఇక భారతదేశంలో ఇంకా సస్య సమృద్ధులోనికి వస్తుంది. అందుకే యేసుప్రభు వారు చెప్పినటువంటి బోధలో ప్రేమను గురించి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. ఈ గణతంత్ర దిన సందర్భముగా ఈ దేశం కొరకు ప్రజలందరూ గనక పాటుపడితే ఈ దేశం ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రవక్త అని రాయబడలేదు, కానీ ఆయనకు ప్రవక్తకున్నటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన దేశం కొరకు ప్రాధేయపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఓ దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, కానీ మా దేశాన్ని బాగు చేయమని ప్రార్థన చేశాడు. ఈ దినములో దేశ క్షేమం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? స్వలాభము కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈ దేశము బాగుపడాలి అంటే ఇతరుల గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు దేశము తప్పకుండా బాగుపడుతుంది. అదేవిధముగా యోసేపు అనేటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఐగుప్తు దేశంలో చాలా పరిశుద్ధుడిగా జీవించాడు. దానియేలు ప్రార్థన చేశాడు దేశాన్ని రక్షించుకోవటానికి. ఆ దినాల్లో ఆయన ప్రధానమంత్రిగా పరిగణింపబడ్డాడు. యోసేపు అనేటువంటి వ్యక్తి యవనస్తుడు పరిశుద్ధంగా జీవించాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ పరిశుద్ధులుగా జీవించినట్లయితే ఇతరులది తీసుకోకుండా ఇచ్చినటువంటి ఈ పదవిని సరైన విధముగా సద్వినియోగం చేసుకుంటే గణతంత్ర దినోత్సవం అది పేపర్లో కాదు ఉండేది, నీ హృదయంలో ఉండాలి. స్వతంత్ర దినోత్సవం అది పేపర్లో కాదు ఉండేది, నీ హృదయంలో ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? తప్పకుండా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటాన్ని ఆరంభిస్తావు. అప్పుడు ఎవరికి కూడా నువ్వు ఏ హాని చేయవు, వీళ్ళందరూ నా సహోదరులేని భావిస్తావు. అదే మనం ప్రతిజ్ఞ చేశాము, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. ఆ దినము నువ్వు చెప్పిన మాటలు మర్చిపోయావా? మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవటానికే మరలోసారి దేవుడు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భముగా మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు. యోసేపు ఆ దినము పరిశుద్ధుడిగా జీవించి, అందువలన దేశమంతా కరువు వచ్చింది, కానీ యోసేపు ఉన్న దేశంలో కరువు రాలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశంలో. మీరు ఒక్కసారిగా హృదయపూర్వకంగా మీరు చెప్పండి, మీ గుండె మీద చేసి చెప్పండి, సమాధానం కనపడుతుందా? ఎక్కడ పోయినా విరోధమే. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, మరి ఏమి చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ సమాధానం లేదే. ఈ అసమాధానమైనటువంటి ఈ దేశాన్ని బాగు చేయటానికి కేవలం నాయకులు, అధికారులు, డిపార్ట్మెంటు వారు కాక ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా దేశ క్షేమం కొరకు పాటుపడి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మన దేశంలో సుసంపన్నము, సంపన్నము, సస్యశ్యామలము ఉంటుంది తప్పకుండా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో అంటాడు, సమస్త దేశములారా యెహోవాను బట్టి ఉత్సాహగానము చేయుడి,
సమస్త దేశాల్లో కూడా ఆనందము, సంతోషము, సమృద్ధిగా ఉండాలంటే దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, పార్టీల మీద పార్టీలు, మనుషుల మీద మనుషులు దాడి చేస్తున్నారు. కారణం ఒక్కటే గుర్తు చేసుకో, ఇది స్వార్థం, స్వార్థము, స్వార్థము. నిస్వార్థంగా నువ్వు పని చేసినట్లయితే నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు ఒక పరిచారకుడుగా పని చేస్తే ప్రజలే నిన్ను గుర్తిస్తారు, ప్రజలే నిన్ను గుర్తిస్తారు. పదవికి వచ్చిందే మనం సంపాదన కొరకని అనుకుంటే పదవి మనం కోల్పోతామో మేము. ప్రజల సేవ మనం చేసినట్లయితే మానవులు ఎంతమంది నీకు విరుద్ధమైన దేవుడంటే ఆయన తప్పకుండా ఉన్నాడు. 100%కు 100% ఉన్నాడు. మానవులు ఎంత నిన్ను కింద తోయాలని ఆశపడితే దేవుడు మాత్రము నిన్ను హెచ్చిస్తాడు. నీ పదవి శాశ్వతంగా ఉంటుంది. నిన్ను ఎవరు కూడా తీసివేయలేరు. మానవులకు బుద్ధి పుట్టిస్తాడు, మానవులకు మంచి మనసు పుట్టిస్తాడు నీ మీద. అందుకే గణతంత్ర దిన సందర్భముగా ఈ సంతోష సంభ్రమలో ఈ భారతదేశాన్ని గురించినటువంటి ఆశ మనకందరికీ ఏముండాలనగా, మా దేశం ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలి. మా దేశంలో అందరూ ఉద్యోగాలు చేయాలి, అందరూ కష్టపడి పనిచేయాలి, ఎవరు సోమరులుగా ఉండకూడదు. నా ఇరుగు పొరుగు వారిని నేను ప్రేమిస్తాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఆ మాటలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే దానియేలు ఏ విధంగా ఉన్నతమైన స్థితికి వచ్చాడో, యోసేపు ఏ విధంగా పరిశుద్ధుడిగా జీవించి దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, అలాగనే మన దేశంలో ఉండి మనము కూడా ఈ దేశం క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు, నాలో ఉన్న శాంతిని నేను మీకు ఇస్తానన్నాడు. అటువంటి శాంతి సమాధానాలు కలిగి ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేసి మనమందరము కూడా దేవుని పిల్లలుగా అధికారము పొందుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.